మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో పర్యావరణ ప్రేమికుల రాష్ట్ర సదస్సు ఘనంగా జరిగింది. ప్రజా హృదయం సోషల్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు, వన సంరక్షకులు పాల్గొన్నారు. సదస్సులో వివిధ రకాల ఔషధ మొక్కలు, పూలు, పండ్ల మొక్కలను ప్రదర్శించారు. నిర్వాహకులు ప్రతి ఒక్కరూ చెట్లు నాటి భావితరాలకు కానుకగా అందించాలని విజ్ఞప్తి చేశారు. వన సంరక్షకులు వెంకన్న, వృక్ష సంపద తగ్గితే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. పర్యావరణ ప్రేమికులు వెంకటయ్య. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన ప్రేమికులందరూ స్వచ్ఛందంగా రాబోయే భావితరాల కోసం మరి స్వచ్ఛందంగా వాళ్ళు మొక్కలు నాటి రక్షించడమే కాకుండా అడవిలలో కూడా మళ్ళీ స్వీట్ బాల్ చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ గుర్తించాలి. దానిలో భాగంగా కూడా ఎందుకంటే మాకు ప్రతి జిల్లా కమిటీలో యాక్చువల్గా మమ్మల్ని ఒక కలెక్టర్లకు సభ్యుడిగా తీసుకోవాలి. మరి మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా చేస్తాం కాబట్టి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఉన్నాం. కాబట్టి మాలాంటి వారికి వనప్రేమికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా లోన్స్ ఇవ్వాలి. అదేవిధంగా మా పిల్లలకు గురుకుల పాఠశాల కానీ దేంట్లో కానీ ఫ్రీ సీట్ కల్పించాలి. అదేవిధంగా మాకు అనారోగ్య పరిస్థితి అయితే ప్రభుత్వ ఖర్చులతోటే మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ యొక్క కోరికలతోటి మేము ప్రభుత్వానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ వేదిక ద్వారా కూడా మేము ఒక రాష్ట్ర కమిటీ వేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు మేము కలిసి పనిచేయడానికి రాబోయే బాధలకు మేము తుది శ్వాస ఉన్నంత వరకు కూడా మేము ఈ మొక్కలు నాటు పర్యావరణ కోసమే రక్షిస్తామని తెలియజేస్తున్నాం. గత 35 సంవత్సరాల నుంచి మొక్కలు పెంచడం, ఉచితంగా పెంచడం అనే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పటివరకు 86 లక్షల మొక్కలు పెంచాము. ప్రతి మనిషి ఒక నడుస్తున్న చెట్టు కావాలనేది మన నినాదం. ఎందుకంటే చెట్లే జగతికి జీవం, ప్రగతికి మూలం అనేది నినాదం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. తద్వారా ఈ పర్యావరణం రక్షించడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ మేము చేసేటువంటి కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలు మొక్కల యొక్క ప్రాధాన్యత, వాతావరణ కాలుష్య నివారణ కోసం మనం ఏ విధంగా చేస్తే ఈ కాలుష్య నివారణ అవుతుందని ప్రతి కాలేజీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో